హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బ్యాష్ ఇన్ జర్మనీ ఛానల్. ఈరోజు మనమైతే జర్మనీలో జరిగే కలర్‌ఫుల్ సమ్మర్ ఫెస్టివల్‌కైతే వచ్చేసాము. ఫెస్టివల్‌లో ఏముందో, లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో, మన ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. ఇది చూస్తుంటే మన ఇండియాలో జరిగే ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది కదా! ఇండియాలో కూడా ఇలాంటి బెలూన్ షూటింగ్ గేమ్స్ ఉంటాయి కదా! ఇంకా ఇండియాలో ఎగ్జిబిషన్‌కి వెళ్తే ఎలా అయితే జెయింట్ రైడ్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్, షాపింగ్ స్టాల్స్, కలర్‌ఫుల్ లైట్స్, మ్యూజిక్ అండ్ ఫుల్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుందో, మ్యూనిక్‌లోని సమ్మర్ ఫెస్టివల్ కూడా దాదాపు అదే వైబ్ ఇస్తుంది. కానీ జర్మనీ స్టైల్‌లో ఉండే యూనిక్ రైడ్స్, ఫన్ ఫేర్ గేమ్స్, డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్, హ్యూజ్ ఫెస్టివల్ సెటప్ ఈ ఫెస్టివల్‌కి స్పెషల్ అట్రాక్షన్. ఇంకా ఈ వ్లాగ్‌లో మేము ఫెస్టివల్‌లో తిరుగుతూ అక్కడ ఉన్న రైడ్స్, గేమ్స్, ఫుడ్ స్టాల్స్, క్రౌడ్, లైట్స్ మరియు మొత్తం ఫెస్టివల్ అట్మాస్ఫియర్‌ని చూపించాం. ఇండియా ఎగ్జిబిషన్ వైబ్స్ ప్లస్ జర్మన్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. ఈ ఫెస్టివల్లో మాకు కనిపించిన హ్యూజ్ టైగర్ సాఫ్ట్ టాయ్ చాలా స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది. ఇండియా ఎగ్జిబిషన్స్లో కనిపించే పెద్ద పెద్ద స్టఫ్డ్ టాయ్స్ లాగానే ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాయ్స్ అండ్ ప్రైజ్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ టైగర్ టాయ్ చూసినప్పుడు చాలా క్యూట్ అండ్ ఎక్సైటింగ్గా అనిపించింది. ఈవినింగ్ టైంలో ఈ సమ్మర్ ఫెస్టివల్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే లైట్స్ ఆన్ అయ్యాయి. నా వెనకాల కనిపించేదైతే జంగిల్ థీమ్ తోటి రియలిస్టిక్ గా చాలా బాగుంది. అండ్ ఇది చిన్నపిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ ఫెస్టివల్లో ఉన్న స్టాల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ప్రతి స్టాల్ని కలర్ఫుల్ లైట్స్, అట్రాక్టివ్ సైన్ బోర్డ్స్, డెకరేటివ్ డిజైన్స్తో ఫన్ ఫేర్ స్టైల్ ఆర్కిటెక్చర్లో ఏర్పాటు చేశారు. టాయ్ అండ్ గేమ్ స్టాల్స్ నుంచి ఫుడ్ స్టాల్స్ వరకు ప్రతి ఒక్కదానికి యూనిక్ డిజైన్ ఉండడం వల్ల ఫెస్టివల్ మొత్తం చాలా కలర్ఫుల్ అండ్ లైవ్లీగా అనిపించింది. ఫెస్టివల్ మధ్యలో మనకు ఒక బ్యూటిఫుల్ లేక్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే చాలా మంది వాళ్ళ ఫుడ్ తో కూర్చొని కూల్ బ్రీజ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్. ఇంకా నేనైతే జర్మనీలో ఇలాంటి ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు నేను ల్యాంగోస్ని అయితే తప్పకుండా ట్రై చేస్తాను. ఇది నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఫుడ్స్లో ఒకటి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ల్యాంగోస్కి చీజ్ అండ్ అదర్ టాపింగ్స్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా జర్మనీలో ఏదైనా ఫెస్టివల్కి వెళ్తే ల్యాంగోస్ని తప్పకుండా ట్రై చేసేయండి. ఈ ల్యాంగోస్ అనేది హంగరీకి చెందిన ఒక ఫేమస్ ట్రెడిషనల్ స్ట్రీట్ ఫుడ్ అంట. ఈ ల్యాంగోస్ మీద గార్లిక్, సోర్ క్రీమ్ మరియు గ్రేటెడ్ చీజ్ లాంటి టాపింగ్స్ అయితే వేస్తారు. ఇది హంగరీలో మాత్రమే కాకుండా సెంట్రల్ యూరోప్లోని ఫెస్టివల్స్ ఇంకా క్రిస్మస్ మార్కెట్స్లో కూడా చాలా పాపులర్. ల్యాంగోస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అని అయితే చెప్పొచ్చు. ఇంకా మేమైతే ఒక హారర్ రైడ్ కూడా ట్రై చేసాము. చుట్టూ స్కేరీ డెకరేషన్స్, డార్క్ అట్మాస్ఫియర్, సడన్ సర్ప్రైజెస్తో రైడ్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. స్టార్టింగ్లో ఫన్గా అనిపించినా లోపలికి వెళ్ళాక మాత్రం కొంచెం భయం అండ్ కొంచెం ఎక్సైట్మెంట్ అయితే వచ్చాయి. మా రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియోలో ఈ పార్ట్ తప్పకుండా చూసేయండి. ఇప్పుడే రైడ్ అయితే అయిపోయింది. లోపలైతే చాలా చాలా భయపడ్డాము మేమైతే. ఓ మై గాడ్, మీకైతే మినీ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. హారర్ రైడ్ అయిపోయాక ఈ పంచింగ్ మిషన్ కూడా ట్రై చేశా. మెషిన్లో ఉన్న టార్గెట్ని గట్టిగా పంచ్ చేసి మన పంచింగ్ పవర్ ఎంత ఉందో స్కోర్ ద్వారా చూడొచ్చు. చూడటానికి సింపుల్ లాగా ఉన్న పంచ్ కొట్టే ముందు మాత్రం నా స్కోర్ ఎంత వస్తుందో అనే ఎక్సైట్మెంట్ మాత్రం ఉంటుంది. నా పంచ్కి ఎంత స్కోర్ వచ్చిందో వీడియోలో చూడండి. ఇంకా ఇలా ఫెస్టివల్ అంతా తిరుగుతూ ఒక్కో రైడ్ అండ్ ఒక్కో గేమ్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాము. ఈ రైడ్స్ అన్నిటిని చూస్తుంటే ఇండియా ఎగ్జిబిషన్స్ గుర్తొచ్చాయి. ఇక్కడ ఉన్న కొన్ని రైడ్స్ కూడా మన ఇండియా ఎగ్జిబిషన్లో కనిపించే రైడ్స్ లాగానే ఉన్నాయి. వైల్డ్ వాటర్ రైడ్స్, స్పిన్నింగ్ రైడ్స్, డాన్సింగ్ ప్లేట్స్ లాంటి రైడ్స్ చూసినప్పుడు ఇండియా ఎగ్జిబిషన్స్ వైబ్స్ వచ్చాయి. ఇలా ఫెస్టివల్ అంతా తిరుగుతూ రైడ్స్ అండ్ గేమ్స్ ఎంజాయ్ చేస్తూ మా సమ్మర్ ఫెస్టివల్ బ్లాగ్ని అయితే ఎండ్ చేసేసాము.
ఇలా రైడ్స్, గేమ్స్, ఫుడ్, ఫన్ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ చివరికి మా సమ్మర్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్‌ని అయితే కంప్లీట్ చేశాము. మ్యూనిక్‌లో ఈ ఇండియా ఎగ్జిబిషన్ లాంటి ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇలాంటి సమ్మర్ ఫెస్టివల్స్‌ని తప్పకుండా విజిట్ చేయాల్సిందే. ఇదే మా సమ్మర్ ఫెస్టివల్ వ్లాగ్. మీకు మా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జర్మనీ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.